మనం చెప్పేటటువంటి రకాలు ఏవైతే మనం సిఫారసు చేస్తున్నామో వీటి యొక్క విస్తీర్ణం మనకి దిగుబడి చూసుకున్నట్లయితే ప్రతి రకం యొక్క దిగుబడి మనకి 6 నుంచి 8 క్వింటాలు ఉంది. కానీ అది మనకి దిగుబడి రూపంలో రైతులకు అంత రావట్లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వానాకాలంలో పాటించేటటువంటి సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, అదేవిధంగా వారి నేలకు తగినటువంటి రకాలను ఎంచుకోకపోవడం. అంటే వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు మనం స్వల్పకాలిక రకాలను సిఫారసు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి నీటి సదుపాయం ఉండేటటువంటి అయితే మధ్యకాలిక రకాలను మనము సిఫారసు చేస్తున్నాం. కానీ రైతు సోదరులు నేల రకాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి నీటి సదుపాయాన్ని బట్టి సాగు చేయకపోవడం వల్ల కొంత దిగుబడులు తగ్గుతున్నాయి. వీటితో పాటు కందిలో మనం చీడపీడలు చూసుకున్నట్టయితే మారుకా మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, అదేవిధంగా వెర్రి తెగులు, ఇవి మనకి ఎక్కువగా ఆశించడం వల్ల కొంత దిగుబడులు అనేటివి తక్కువగానే వస్తున్నాయి. వీటితో పాటు యాజమాన్య పద్ధతులు కూడా రైతులు ఏదైతే మనం మిగిలిన పంటలు చూసుకున్నట్టయితే వరి, పత్తి, మిర్చి, అదేవిధంగా మొక్కజొన్న, వీటి మీద చూపించినటువంటి శ్రద్ధ కొంత తక్కువగా ఉండడం వల్ల కూడా కంది దిగుబడులు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. వీటితో పాటు వీటిని సాగు చేసేటటువంటి పొలాలు ఏవైతే నేలలు కూడా మనకి సారవంతమైనటువంటి నేలలు కాకపోవడం వల్ల కూడా ఆశాజనకమైనటువంటి అంటే సిఫారసు ఏదైతే మనకి వాటి యొక్క దిగుబడి సామర్థ్యం ఉండేటటువంటి దిగుబడులు అనేటువంటివి రైతు స్థాయిలో రావట్లేదు.